హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం ప్యూర్ టస్సర్లో కట్ వర్క్ శారీస్ చూద్దామండి. కొన్ని అయితే హ్యాండ్ పెయింటింగ్ వచ్చినాయి, కలంకారీ ప్రింట్స్. కొన్ని అయితే కనుక డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి. వాటి మీద అన్ని స్కాలప్ బార్డర్స్, హ్యాండ్ పెయింటింగ్స్ వచ్చినాయి అండి. స్టార్ట్ చేద్దామండి వీడియో. అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి కలంకారీ ప్రింట్ అండి. మంచి కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కాదు, టమాటా రెడ్ అండి. టమాటా రెడ్కి పైన లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ ఇచ్చారు. అండ్ హైట్ అయితే కనుక 40 స్కాలప్ వచ్చిన దగ్గర, బోత్ సైడ్స్ స్కాలప్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం తగ్గిద్దండి. అండ్ స్కాలప్ లేని దగ్గర మాత్రం కొంచెం 46 దాకా ఉంది హైట్. అండ్ మొత్తం దీనికి కలంకారీ ప్రింట్ కాదు, కలంకారీ హ్యాండ్ పెయింటింగ్ అండ్ బార్డర్లో స్కాలప్ వర్క్ ఇచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్ అండి. మొత్తం హ్యాండ్ మగ్గం వర్క్. ఇది దగ్గరగా చూడండి, స్కాలప్ విత్ మొత్తం హ్యాండ్ మగ్గం వర్క్ వచ్చింది, మిర్రర్ వర్క్. పైన కింద ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. మిడిల్ అంతా కూడా బ్రిక్ రెడ్ అయితే కరెక్ట్ అండి. అండ్ దీని మీద కలంకారీ ప్రింట్. పళ్ళు ఇలా ఆరెంజ్ వచ్చేసి ఇదే డిజైను హ్యాండ్ వర్క్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా బార్డర్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలాగ వర్క్ ఇచ్చారండి. అండ్ ఇది హ్యాండ్స్కి అండి. హ్యాండ్స్కి ఇలా వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఐ థింక్ ఒక బార్డర్ కూడా ఇచ్చారు. ఇది మనకి హ్యాండ్స్కి ఇది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అటు వర్క్ కావాలంటే వర్క్ అయినా యూజ్ చేసుకునేటట్లు ఇచ్చారండి బ్లౌజ్కి. సో బ్లౌజ్ ఇదే కలర్, బాడీ కలరే ఇచ్చేసారు. ఇలా వచ్చిందండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ చెక్ చేద్దాము. ప్రైస్ 12,000 పడుతుందండి ఈ సారీ. అండ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ డ్రై వాష్ అండి. ఓన్లీ డ్రై వాష్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. టస్సర్ అంటే అందరికి ఐడియా ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా నెక్స్ట్ సేమ్ కొంచెం నేను కట్టుకున్న శారీలో కలెక్షన్ అండి. అండ్ ఇది కూడా డార్క్ నేవీ బ్లూ కలర్ వచ్చి క్రాస్ డిజైన్ వచ్చింది లెహరియా స్టైల్లో. అండ్ లెహరియా కూడా ఒక కలర్ పింక్ ఇచ్చారు, ఒక కలర్ బ్లూ కలర్ వచ్చింది. అండ్ శారీ అంతా ఇట్లా స్కాలప్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ అండి టస్సర్ అనే అంటాం కానీ టస్సర్లో చాలా క్వాలిటీలు ఉంటాయండి. అండ్ ఈ టస్సర్ అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గాను సాఫ్ట్గా క్రేప్ టైప్లో ఉంటుందండి. ఎలా ఉంటుందంటే కొంచెం స్టిఫ్గా ఉండదు, అసలు ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది, క్రేప్ టైప్లో ఉంటుంది. అదంతా క్వాలిటీని బట్టే ఉంటుందండి ఏదైనా. అండ్ ఇది పైన కింద స్కాలప్ బార్డర్ ఇచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వచ్చేసింది. అండ్ ఇదంతే కిందకు వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి, హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇచ్చారు. అండ్ పైన అంతా పింక్ కలర్ లెహరియా వచ్చింది. అండ్ శారీ అంతా మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ పళ్ళు అండి ఇది. అండ్ బ్లౌజ్ చాలా బాగుందండి ఇది. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ మొత్తం హ్యాండ్ మిర్రర్ వర్క్ ఇచ్చేసి స్కాలప్ తోటి హ్యాండ్స్కి. అండ్ శారీ బ్లౌజ్ అంతా లెహరియా స్టైల్ ఇచ్చేసి దాని మీద మళ్ళీ థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి. అండ్ బ్లౌజ్ అంతా సేమ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసారు. ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. కాంట్రాస్ట్ అండ్ వర్క్ వచ్చేది చాలా బాగుంది శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 11,000 పడుతుందండి. అండ్ నెక్స్ట్ చాలా లైట్ షేడ్ అండి. లైట్ లావెండర్ అనొచ్చో, లేకపోతే కొంచెం యాష్ కలరు లావెండరు మిక్సింగ్ కలర్ అండి ఇది. చాలా లైట్ డస్ట్ షేడ్. అండ్ దీనికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇక్కడైతే ఎగ్జాక్ట్ కలర్ కనపడుతుంది చూడండి.
లావెండరు యాష్ కలర్ మిక్సింగ్ కలర్ అండి ఇది. అండ్ దీనికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్స్ వచ్చినాయి. బార్డర్ అయితే ఒక 5 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఇది దగ్గరగా గమనించండి. అండ్ 2 కలర్స్ అండి, గ్రీను ఎల్లో అండ్ రెడ్ కలర్ తోటి ఇదంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ గ్రీన్ కలర్ తోటి చిన్న అంటే ఈ ఫ్లవర్కి ఒక చిన్న స్టెమ్ లాగా డిజైన్ చేశారు. అండ్ శారీ అంతా కలంకారీ ప్రింట్ హ్యాండ్ పెయింటింగ్. అండ్ దీనికి మొత్తం పిటా వర్క్ వచ్చిందండి. దగ్గరగా చూడండి, మొత్తం అదంతా అవుట్లైన్ అంతా పిటా వర్క్ ఇచ్చేసారు. మొత్తం శారీలో ఉన్న డిజైన్ మొత్తం అవుట్లైన్ పిటా వర్క్ వచ్చేసిందండి. అండ్ బార్డర్స్ ఇక్కడ మనకి ఇక్కడ కుచ్చుళ్ళ దగ్గర అయితే మాత్రం హాఫ్ వర్క్ వస్తుందండి, స్కర్ట్ బార్డర్ లాగా. అండ్ తర్వాత అయితే మొత్తం శారీ అంతా డిజైన్ వస్తుంది. అండ్ పళ్ళు గ్రీన్ కలరే. అండ్ దీనికి కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్కి హ్యాండ్స్ ఇట్లాగా వర్క్ ఇచ్చేసారండి. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా చూద్దాము. ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే. ఈ శారీ ప్రైస్ 13,000 పడుతుందండి. అండ్ ప్యూర్ కాన్సెప్ట్ క్లాత్, ప్యూర్ హ్యాండ్లూము అండ్ హ్యాండ్ పెయింటింగ్, పిటా వర్క్ అండ్ బార్డర్స్ కూడా వర్క్ వచ్చింది. సో ఎక్స్పెన్సివ్ అండి, 13,000 పడుతుంది. నెక్స్ట్ ఇందులో అయితే చాలా ఎక్స్క్లూజివ్ అండి ఈ శారీ మాత్రం. ఈ శారీస్లో ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వర్క్ చూడండి, వర్క్ అంటున్నా ప్రింట్ అండి, డిజిటల్ ప్రింట్. ఇది మొత్తం మనకి క్యాన్వాస్ ప్రింట్ అంటాం కదా, ఈ ప్రింట్ చాలా లేటెస్ట్ అండి. ఈ టసర్స్ మీద ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. అండ్ ఒక్క నిమిషం అండి, ఇది మొగలాయి ప్రింట్ అండి, మొగలాయి ప్రింట్ అంటారు. ప్రింట్ చాలా చాలా ట్రెడిషనల్గాను చాలా బాగుంటుంది. చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. చాలా లైట్ కలర్ అండి, లైట్ క్రీమ్ షేడ్లో కూడా ఇంకా కొంచెం డార్క్ షేడ్. దీని మీద ఈ ప్రింట్ చాలా క్లాసీగా ఉందండి, చాలా బాగుంది. అండ్ బార్డర్స్ అయితే కనుక మిర్రర్ వర్క్ వచ్చి స్కాలప్ బార్డర్ ఇచ్చారు. అండ్ క్లాసీగా ఉందండి శారీ అయితే. అండ్ పళ్ళుకి ఇలాగ ప్లెయిన్ ఇచ్చేసి ఈ స్కాలప్ బార్డర్ మీద వచ్చిన స్కాలప్ ఇచ్చిన ఈ వర్క్ కంటిన్యూ అయిందండి. అండ్ బ్లౌజ్కి సేమ్ ఇలానే మిర్రర్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్కి. అండ్ శారీ అంతా చిన్న ప్రింట్ వచ్చేసింది, ఇలా వచ్చిందండి. చాలా క్లాసీగా ఉందండి. కొంచెం అందరి దగ్గర కనిపించినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందండి. శారీ ఎక్స్పెన్సివే, బట్ కానీ అందరి దగ్గర ఉన్నట్టు ఉండదు. రెగ్యులర్గా అందరు కట్టినట్టు కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 12,000 పడుతుందండి. అండ్ ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. ఓన్లీ ఇప్పుడు నేను ఒక కలర్ చూపించాను, ఇంకో కలర్ కూడా చూపిస్తాను. అండ్ ఇదైతే కనుక టమాటా పింక్ అండి, టమాటా పింక్. ఇది కూడా హైట్ 46 దాకా ఉంది. అండ్ కట్ వర్క్ లేని దగ్గర అయితే కనుక 47 దాకా ఉంది. అండ్ కొంచెం లెహరియా ప్యాటర్న్ లాగా ఇచ్చారు. దీనికి కూడా హ్యాండ్ మిర్రర్ వర్క్ అండి, ఇదంతా హ్యాండ్ వర్క్, స్కాలప్ బార్డర్ ఇచ్చారు. సింపుల్ అండి, డిజైన్ అయితే కనుక సింపుల్గా ఉంది. మంచి కలర్ కాంబినేషను. ఇంక సింపుల్ లెహరియా ప్యాటర్న్ లానే ఉంది, కాకపోతే ఇది లెహరియా డిజైన్ ప్రింటే జస్ట్. దీనికి స్కాలప్ బార్డర్ ఇచ్చేసి మిర్రర్ వర్క్ ఇచ్చారు. అండ్ పళ్ళు ప్లెయిన్ వచ్చేసింది, ప్లెయిన్ ఇచ్చేసి ఇదే వర్క్ కంటిన్యూషన్ ఇచ్చారండి, స్కాలప్ బార్డర్ మిర్రర్ వర్క్. అండ్ బ్లౌజ్ ఇలా అండి ప్లెయిన్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చారండి, ఇలా వచ్చిందండి కాంబినేషన్. అండ్ ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చాలా సాఫ్ట్గా స్మూత్గా మనకి టస్సర్ లాగా లేదండి. ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే క్రేప్ మెటీరియల్, సాఫ్ట్ క్రేప్ లాగా జారిపోతున్నట్టు అలా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా ఫైన్ క్వాలిటీ అండి. అండ్ ఈ శారీ ప్రైస్ ఇది 11,000 పడుతుందండి. నెక్స్ట్ కలంకారీ ప్రింట్, ఇది కూడా 11,000 పడుతుందండి.
ఇది కూడా పెన్ కలంకారీ, ఇది కూడా హ్యాండ్ పెన్ కలంకారీ అండి. అండ్ బార్డర్స్కి అయితే కనుక ఇలాగా స్కాలప్ బార్డర్స్, మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ మిడిల్ కలర్ వచ్చి కొంచెం రస్ట్ కలరు, దానికి కాంబినేషన్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి. అండ్ పళ్ళు గ్రే షేడ్ వచ్చేసింది. సేమ్ ఇదే వర్క్ అటు సైడ్ కూడా కంటిన్యూ అయింది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే సేమ్ గ్రే కలర్ విత్ హ్యాండ్కి అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వర్క్ వచ్చిందండి. అండ్ ఇది బ్యాక్ సైడ్ మనకి ఇలా హై నెక్ కూడా పెట్టించుకోవడానికి ఈ హ్యాండ్ పెయింటింగ్ ఇక్కడ కూడా ఇచ్చారండి. అండ్ దిస్ ఈజ్ బ్యాక్ సైడ్ అండి. అండ్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి అయితే కూడా ఇలా వర్క్ ఇచ్చారండి. అండ్ ఈ శారీ ప్రైస్ 11,000 అండి. ఇలా వచ్చింది కాంబినేషన్ అయితే, చాలా డీసెంట్ కాంబినేషన్ లాగా ఉంది. అండ్ ఇవన్నీ ప్యూర్ మెటీరియల్స్ కాబట్టి అన్నీ డ్రై వాష్ చేయించుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ అండి, నేను ఇందాక ఒక లైట్ కలర్ చూపించాను కదా, అందులోనే ఇదొక కలర్. అండ్ లైట్ స్కై బ్లూ కలర్ అండి షేడ్. కానీ ఈ 2 శారీస్ మాత్రం చాలా క్లాసీగా ఉన్నాయండి. ఈ ప్రింట్ వల్ల అనుకోండి, కలర్ కాంబినేషన్ వల్ల, అండ్ ఈ వర్క్ కూడా ఈ శారీకి బాగా సూట్ అయిందండి. ఈ డిజైన్కి, ఈ ప్రింట్కి ఈ వర్క్ చాలా బాగా సూట్ అయినట్టు అనిపించింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి. అండ్ మంచి మొగలాయి ప్రింట్స్. అండ్ మనకి ఇవి పెద్ద వ్యాజెస్ ఉంటాయి కదండి, ఆ వ్యాజెస్ మీద వచ్చిన పెయింటింగ్ లాగా అలా ఉంది డిజైన్ అంతా. అండ్ మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు. లైట్ క్రీమ్ కలర్కి లైట్ స్కై బ్లూ కలరు తోటి వచ్చింది శారీ అంతా. అండ్ పళ్ళు ప్లెయిన్ వచ్చేసి వర్క్ వచ్చిందండి. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చేసి, అండ్ దీనికైతే కనుక హ్యాండ్ మగ్గం వర్క్ వచ్చిందండి. అసలు క్లాత్ ఎంత కంఫర్ట్గా అనిపిస్తుందండి అండి, అస్సలు వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ వర్క్ వచ్చినా కూడా వర్క్ కూడా అస్సలు వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉందండి. అండ్ సేమ్ అండి, ఈ శారీ ప్రైస్ కూడా 12,000 పడుతుందండి. చాలా బాగుందండి ఈ శారీ. అండ్ లాస్ట్ వన్ ఇందులో సేమేనండి, కలర్ మనం ఇందాక చూసిన కలర్కి ఆపోజిట్ కలర్ వచ్చింది. అండ్ గ్రే షేడ్కి ఆరెంజ్ కలర్ రస్ట్ కలర్ బార్డర్ ఇచ్చారు. పెన్ కలంకారీ. ఇలా వచ్చిందండి, సేమ్ కలంకారీ ప్రింట్, హ్యాండ్ పెయింటింగ్. అండ్ మనకి ప్లేట్స్లో మాత్రం ఇలాగా నీ లెంత్ వరకు వస్తుంది వర్క్ డిజైన్, పైన అంతా ప్లెయిన్ ఇచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్ ప్లీట్స్ ఇలా ఫుల్ వర్క్ వస్తుంది, ఫుల్ డిజైన్ వస్తుంది. అండ్ ఎల్లో షేడు, ఆరెంజ్, పింక్ షేడ్స్ తోటి ఇట్లా పెన్ కలంకారీ ఇచ్చారు. అండ్ బార్డర్స్ ఇట్లా స్కాలప్ బార్డర్స్ విత్ వర్క్. అండ్ పళ్ళు ప్లెయిన్ వచ్చింది అండ్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ సేమ్ అండి, నేను చెప్పాను కదా, బ్యాక్ సైడ్కి వచ్చేసి మొత్తం వర్క్ వచ్చేస్తుంది, హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ అండ్ హ్యాండ్స్కి ఇచ్చేసారు. అండ్ బ్యాక్కి ఇలా కూడా ఇచ్చారండి. మనకి మన ఇష్టం అండి, మన చాయిస్. ఇది కావాలంటే ఇది బ్యాక్ సైడ్ పెట్టించుకోవటం, లేదంటే అటు సైడ్ ఆ డిజైన్ పెట్టించుకోవడం, ఏ విధంగా అయినా కూడా మనకి ఏది నచ్చితే అట్లా వెళ్ళిపోవచ్చు అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్. అండ్ ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 12,000 పడుతుందండి. అండ్ ఈ శారీస్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.